ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని ఆయన టీం వెల్లడించింది. వైద్యులు 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలిపింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపింది. ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని ప్రకటన రిలీజ్ చేసింది. రైట్, జూనియర్ ఎన్టీఆర్ కు గాయమైంది, ఆయన భుజానికి గాయమైనట్టు ఆయన టీం వెల్లడించింది. ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్టయితే వాళ్ళ టీం వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక ఎన్టీఆర్ కు గాయంకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన వార్త జూనియర్ ఎన్టీఆర్ కి షూటింగ్ సమయంలో గాయపడడం. ఇటీవల సాయంత్రం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ భుజానికి స్వల్ప గాయమైనట్లు ఆయన టీం అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు అయితే ఒకసారిగా వాళ్ళ అభిమానుల ఆందోళన అయితే నెలకొంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ ఆఫీస్ అయితే అక్కడి నుంచి ఒక స్పష్టమైన వార్తను బయటికి పంపారు. ఎవరు ఎట్లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా. సో ప్రస్తుతం ప్రముఖ వైద్యులు డాక్టర్ జె మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్య పూర్ణచంద్ర వీళ్ళిద్దరి నేతృత్వంలో ఒక బృందం ఆయనకు చికిత్స అయితే అందిస్తుంది. వైద్యుల సూచన మేరకు ఆయన పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 వారాల నుంచి 8 వారాల పాటు, అంటే దాదాపు ఒక 2 నెలల సమయం అయితే విశ్రాంతి తీసుకోవాల్సినట్టుగా సూచించినట్లు అధికారిక ప్రకటనలు అయితే పేర్కొన్నాయి. అయితే ఇదిలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 దానికి సంబంధించినప్పుడు కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. సో ఇవి ఎలాంటి రూమర్స్ ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పటికే ఆయన ప్రశాంత్ నీల్ తో ఈ 2 సినిమాలు ఎట్ టైం జరగడం, గత కొన్ని రోజుల కిందట కూడా ఎన్టీఆర్ కి గాయాలయ్యే షూటింగ్ సమయంలో అంటూ కూడా కొన్ని రూమర్స్ బయటకు వచ్చాయి. సో అలాంటి రూమర్స్ మళ్ళీ పునరావృతం అవుతున్న నేపథ్యంలో అభిమానులకై ఎక్కడ ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులకు కంగారు పడాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన ఆఫీస్ నుంచి చూస్తే స్పష్టమైన ఒక అప్డేట్ అయితే చెప్పారు. వైద్యులు ఎన్టీఆర్ పరీక్షించిన అనంతరం దాదాపు ఇందాక చెప్పినట్టుగా 2 నెలల సమయంతో పాటు కంప్లీట్ విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా సూచించారు. ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా షూటింగ్ షెడ్యూల్ పై కూడా ఈ యాక్సిడెంట్ అంటే ఈ గాయం ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు కూడా సినీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. శివ, అయితే దీనిపై సినిమా యూనిట్లు లేదా నిర్మాతల నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని, ఆయన కోలుకునే ప్రక్రియకు వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారంటూ కూడా ఆ టీం తెలిపింది. మరోవైపు ఈ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. గెట్ వెల్ సూన్ తారకన్నా అంటూ త్వరగా కోలుకోవాలని, మళ్ళీ సెట్స్ పైకి రావాలంటూ కూడా కొన్ని వందల సంఖ్యలో సోషల్ మీడియాలో వేల సంఖ్యలో పోస్టులు అయితే చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆకాంక్షిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ టీం విడుదల చేసిన ప్రకటనలో అభిమానులు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలంటూ కూడా కోరింది. ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా అధికారికంగానే వెల్లడిస్తామంటూ కూడా స్పష్టం చేసింది శివ. కాబట్టి ప్రస్తుతం అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కి తన భుజానికి స్వల్ప గాయం మాత్రమే అయింది. సో ఆ గాయానికి సంబంధించి వైద్యుల సూచన మేరకు 6 నుంచి 8 వారాల విశ్రాంతి తప్పనిసరిగా అవసరం అంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండడంతో అభిమానులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఎన్టీఆర్ టీం మరోసారి స్పష్టం చేస్తుంది శివ. సో ఇటు మరొక పక్క షూటింగ్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దాదాపు 80% షూటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పటికే తన గత సినిమా దేవర తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందంటూ కూడా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. దాదాపు ఫిబ్రవరి మార్చి వరకు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వస్తున్న డ్రాగన్, ప్రస్తుతానికైతే వర్కింగ్ టైటిల్ డ్రాగన్ సినిమా కూడా దాదాపు పూర్తి కావస్తుంది. డ్రాగన్ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. సో ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోబోతున్నాడు అంటూ కూడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు శివ.